నమస్కారం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటారు. దానివల్ల ఉపయోగం లేదని అర్థం. అదేదో ముందుగానే చేతులు కాలకుండా ఉంటే సూపర్ కదా. ఇప్పుడు సినిమాలలో సరదాగా చూపించే కొన్ని ఫన్నీ సీన్లు బయట కూడా చాలామంది ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు ఆ సినిమాలో ఉన్న వాళ్ళకి జ్ఞానోదయం అయింది. అలా ఈరోజు అనిల్ రావిపూడి జ్ఞానోదయం అయింది. ఏంటది? మన వెంకటేష్ చదువు విషయంలోనో లవ్ విషయంలో ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు బార్కి వెళ్తాడు. అతను మందు కోసం రాక ఇబ్బంది పడుతూ ఉంటే మన చిరంజీవి దగ్గర హెల్ప్ చేస్తాడు. ఇది ఫ్లాష్ బ్యాక్. తర్వాత నయనతారని పెళ్లి చూడని చెప్పేసి వెంకటేష్ వచ్చిన తర్వాత మన శంకరప్రసాద్ గారు వచ్చేసి రే నా భార్యరా వద్దురా అదిరేదిరా అంటూ ఉన్నారు. ఇక ఇద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుండింది. ఇక ముందే అర్థం అని చెప్పేసి వెళ్తారు. అప్పుడు వెంకటేష్ ఎలాగైతే చేస్తాడో మన చిరంజీవి కూడా అలాగే చేస్తాడు. అప్పుడు వచ్చిన డైలాగ్ ఏంటి? మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధన్. అంటే మధుపానం అంటే మందు తాగటం, మహదానందం చాలా బాగుంటుంది, మనోధైర్యం లోపల నుంచి ధైర్యం వచ్చింది, ధనాధన్ ఇంకేదైనా సరే మాట్లాడేయచ్చు. అది దాని అర్థం. అనిల్ రావిపూడి అంటున్నాడు దీన్ని ఏం చేస్తున్నారు? చికెన్ ముక్క గారె ముక్క నోట్లో వేసుకుంటే ధనాధన్ అంటూ రకరకాల రీల్స్ అనమాట. ఫన్నీగా రీల్స్ చేస్తాను అంతా. అయితే బాగుంది, నేను ఎంజాయ్ చేస్తాను అది, కానీ పిల్లలకు మాత్రం చూపించకండి అంటున్నాడు. ఏది ఇదే మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధనం. ఒకప్పుడు కేసీఆర్ అన్నాడు కదా, ఏ మందు అన్నది మా కల్చర్లోనే ఉందయ్యా అన్నాడు. అంత తిట్టారు. ఒక సీఎం అయ్యండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మద్యపానం నిషేధించాల్సింది ఏంటిది ఇది అని అంటే అప్పుడు సైలెంట్ అయ్యాడు. సో నేనేది ఇదేనండి, సినిమా అయినా బయట అయినా ఎవరైనా ఏదైనా ఎక్కడైనా కానీ అది చూసి మిగతా వాళ్ళు నేర్చుకున్నప్పుడు చెడు ప్రభావం పడేటట్టు అయితే దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. అదర్వైజ్ మంచి చెడు కూడా ఎంకరేజ్ చేద్దాం. సో ఇక్కడ కూడా నేను ఏమంటానంటే సినిమాలు పెట్టారు అయిపోయింది, దాని మీద రీల్స్ ఆల్ యూజ్ చేస్తున్నారు ఓకే. మరలా ఇప్పుడు అనిల్ రావిపూడి వచ్చి దాన్ని పిల్లలకు చూపించొద్దు, ఎంజాయ్ చేస్తున్నాను బట్ పిల్లలకు చూపించొద్దు అంటే చెడిపోతారనే అది అర్థం. ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇంక ఇప్పుడు ఏం లాభం? సినిమాలో పెట్టే ముందు ఆలోచించాలి. బట్ సినిమాలు ఎటువంటి బోల్డ్ అని ఉంటూనే ఉంటాయి. వాడి కష్టాలు ఉన్నాడగానే ముందేద్దరా పదరా, వాడు బాధలు ఉన్నాయంటే ముందేరా తగ్గిపోయింది. సినిమాలో అలాగే ఉంది, బయట అలాగే ఉన్నారంటే నేనేదో మరలా చెప్తున్నాను. మందు తాగటం వల్ల ఏదో శక్తి వచ్చింది, మనోధైర్యం వచ్చింది, ఏదో మర్చిపోతాం, ఇటువంటివన్నీ ట్రాష్. ఆ కాసేపు తాగామా తిన్నామా పడుకున్నామా, కొంతమంది తినరు, తాగి పడుకుండిపోతారు. అంటే చుట్టుపక్కల అంతా వదిలేసి పడుకోవడానికి అన్నట్టు తాగుతుంది. కొంతమంది వచ్చేసి సరదా. ఇక రకరకాలు ఉంటాయి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఇదైతే నిజం.